అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటది, అదైతే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. మన వీడియోస్ ని మీరు ఇంతగానో ఇష్టపడుతున్నందుకు మీ గురించి మేము వీడియోస్ ఖచ్చితంగా చేస్తాము. మంచి మంచి కంటెంట్ తో మీ ముందుంటాం. మీరు చేయవలసింది మన వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టుర్రి, మాకు సంబరం అవుతుంది. దోస్తులు అందరూ చిన్ననాటి ప్రేమ కథ గురించి అడుగుతున్నారు. ఈ రోజు చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. స్నానానికని వేండు ఇంకా అత్తలేడు, ఎంతసేపు ఎత్తడైంది స్నానం. ఇంతసేపా స్నానాన్ని చేయడానికి పోతే అరే మంచిగా ఎయ్యద్దా, అంతా ఉడకపోతుందని బాగాసేపు చేసిన. నువ్వు కూడా అత్త అయిపోవు కదా, ఇద్దరం కలిసి చేద్దుము. నీకు కొంచెం అన్న సిగ్గు లేదు నిజంగా. నాకు సిగ్గెందుకురా బంగారం నీ ముంగట. సరే సరే డ్రెస్ వేసుకోపోయినావు. వేసుకుంటా, ఎందుకు వేసుకోను? ఈ ముద్దులకు ముచ్చటకు నీకు టైం ఉంటలేదు, పాడుంటలేదు, మరి ఏందో ఏమో. దానికి టైం ఎందుకే? సరే గాని నువ్వు ఈరోజు బయటకు వెళ్తానన్నావు కదా, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా, రేపు వస్తా మళ్ళా. హలో మేడం గారు, నేను బయటకు పోయి అటే ఉండి రేపత్తానంటలేను. నాకు వేరే పనులున్నాయి, చూసుకొని అత్తా మధ్యాహ్నం వరకు. కరెక్టే గాని పెళ్ళైనప్పుడు సుంది అక్కడికి పోనిత్తలేవు, పోయినా కూడా తొందర రమ్మంటున్నావు. ఒక్కరోజు కూడా ఆడ ఉండలేదురా. మా అమ్ముండి దా బిడ్డ ఒక 2 రోజులు ఉండుదువు అని అంటుంది. అవన్నీ కుదిరాయి కానీ పోతే ఇప్పుడు పోయి కాసేపు ఉండి మళ్ళీ సాయంత్రం వరకు రా. వాళ్ళు రానియర్రా. ఎందుకు రానియరు? శ్రీను ఉండకని చెప్పిండు, రమ్మన్నాడని చెప్పు. అర్థమవుతుందా? లేకపోతే నేనే వచ్చినాక సాయంత్రం తీసుకొని వస్తా. నీకు బాగా అవుతుంది కానీ మా ఊళ్ళ ఇంటికి పంపించమంటే పంపిత్తలేవు. అంతే, ఇన్ని రోజులు ఉన్నావు, అప్పుడు నాకు దూరంగా ఉన్నావు. అప్పుడు మీ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నా దగ్గరకు అత్తా నచ్చినావా మరి? గట్ల రానిత్తరా అరే ఎవడన్నా? మరి ఇప్పుడు ఇట్లా ఓనిస్తారా ఎవరన్నా? భలే ఉన్నావుది. సరే సరే రెడీగా. ఏం టిఫిన్ చేసిర్రు? అమ్మ చేసిందా, నువ్వు చేసినావా? అత్తమ్మనే చేసింది, ఇడ్లీలు చేసింది, నేను చట్నీ పట్టించిన, ఇక పోపు పెట్టింది. సరే సరే తిందాం, నేను రెడీ అయితేగా. ఓ లత, ఏమైందే మొత్తం బయటనే కనబడతలేవు కొడుకు పెళ్ళైనప్పటి నుండి? ఆ నర్సక్క, ఉన్నా అత్తన్న ఆగు. కొడుకు పెళ్ళవుడేమో గాని ఈ ఇల్లు ఇద్దరాల మొగలు బిజీ అయిపోయారు కదా, ఆ రాజుగాడు కూడా కనిపిస్తనే లేడు. అయ్యో నర్సక్క, వచ్చిందాని వచ్చి నువ్వు కూసోకపోయినావు? ఏం కూసోవాలే పొల్లా, పెళ్ళైనప్పటి మొత్తం బయట కనబడతనే లేవు. మరి ఏం చేస్తారు, ఏం కథ? కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎట్లున్నారు చూసిపోదామని నేను వచ్చిన్నే. వాళ్ళకేది నర్సక్క, మంచిగానే ఉన్నారు. ఇక మొన్ననే పెళ్ళాయే, ఇక కొత్త మురిపంలు ఉన్నారు. నీకేం పుట్టిందే మరి మొత్తం బయటకు వెళ్తలేవు? ఇక నర్సక్క ఏడా అంత ఇల్లంతా అంగడంగడాయే. ఇక పెళ్ళైతే ఎట్లుంటది ఇల్లు నీకు తెలియదా? అవన్నీ ఎక్కడ చదిరి వీళ్ళకు వంట చేసి పెట్టి అదోటి ఇదోటి పని చేసే వరకే నాకు పొద్దుకుదాంది. ఇక ఏడెళ్తానా? రాజుగారు కూడా కనబడతలేడు కదా, ఎటు వేండు? ఆయన ఎటు వేండు మరి? టిఫిన్ చేసిండు పోయిండు. ఏం చేస్తారు కొడుకు కోడలు ఉన్నారా? కోడల్ని దొరకపోయారు రాళ్ళు? మొన్న దొరకపోయారు నర్సక్క, కానీ పొద్దున పోయి సాయంత్రం వచ్చిర్రు. ఈ ఆడ ఏమో ఉంటారు. కొత్తగా పెళ్ళయింది కదనే, ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు ఉండరు. గదే నర్సక్క, మావోడు ఆమె పోతా అంటుంది గాని మావోడు పంపిస్తలేడు. ఎట్లుంటది ఇక కొత్త మురిపం గట్లనే ఉంటది. ఏం పిల్ల అంత మంచిదేనా? పెళ్ళైనప్పటి మస్తు గ్లామర్ వచ్చింది కదా. నర్సక్క గట్లంటావు? అవును పిల్ల, మంచిగా. ఎట్లుంది కొత్త సంసారం, పెళ్లి కథ? అటు ఇటు పోరాడి అనుకున్నదైతే సాధించినావు. అందరి ఆశిస్తుల వల్ల మాకు పెళ్ళయింది నర్సక్క. అవునా, మంచిదానివే. సేమ్ మీ అత్త లెక్కనే నీ గుణం కూడా. కూసోపోయినావు నర్సక్క? ఏం కూసావాలి పొల్లా, మిమ్మల్ని చూసిపోదామని వచ్చిన. పెళ్ళైనప్పటి కంటికి కనబడతలేరు, మరి ఏం చేస్తుర్రు, ఏం కథ అని వచ్చిన ఇటు మోకేయి. ఇక ఏం లేదు. పోయినావా మీ అమ్మగారింటికి? మొన్న ఒక్కరోజు పోయి వచ్చిన, ఇప్పుడు పోదామని అనుకుంటున్నా మళ్ళా. ఎందుకు రాజును? శ్రీను ఎట పోతుండట అత్తమ్మ, సాయంత్రం అవుతుందట ఆయన వచ్చేసరికి. ఇక ఆయన వచ్చేదాకా అక్కడ అమ్మోళ్ళ ఇంటికాడ ఉండి వస్తా. అమ్మ రమ్మని చెప్పింది, వస్తానే లేవు బిడ్డ 2 రోజులు ఉందిరా అని అంటుంది. కానీ శ్రీను అవసరం లేదు, మళ్ళీ సాయంత్రం రా అని అంటుండు. అవ్వ పిల్లగాడు ఇప్పుడే నిన్నిసి పెడతాడు. ఓ నర్సక్క, తిన్నావా మరేమన్నా? నేను అంబల్దాయిన్నే. అంత బాగేనా అమ్మా? అంత బాగేనా పిల్లగా? ఏం సంగతి, కొత్తగా పెళ్లి చేసుకున్నావు, పార్టీ ఇయ్యవా మాకు?
ఏ ఇత్తమ్మా ఎందుకియ్యా? నీకేం కావాలి ఎప్పుడు నీ ముందట తీసుకొచ్చి పెడతా. నాకెందుకయ్యా, మీరిద్దరూ సంతోషంగా ఉండి ఓ అరడజను పిల్లల్ని కనుర్రి. ఏంది 6 డజనే? ఇయ్యాల రేపు ఒక్కరిని పెంచుడే సాదుడే కష్టమున్నది. ఇద్దరు చాలు నర్సక్క మాకు. అంతేనా? అంతే కదా మరి. టిఫిన్ చేసిర్రా ఇద్దరు? అక్కడ ఇడ్లీలు ఉన్నాయి చేసిన వేసుకొని తినకపోయిర్రు. తిన్నమత్తమ్మ ఇప్పుడే. పోతున్నావు నాని ఈరోజు నువ్వు? వేరే ఒక పని ఉందమ్మా, చిన్న జాబ్ గురించి ఒకరు రమ్మన్నారు, అయితే పొయ్యి కలిసొద్దామని వెళ్తున్నా. అవునా నాని, మరి నాతో అననే అనకపోతివి ముచ్చట? డాడీ తోటి నిన్ననే చెప్పినా, నీకు చెప్పిండు అనుకున్నా. ఇక డాడీ అదో టెన్షన్ ఇదో టెన్షన్ లా మర్చిపోతాడు బిడ్డ. అయితే మరి క్షేమంగా పోయి లాభంగా రా మరి. సరే అమ్మా, ఇక జున్నును కూడా అటే వాళ్ళ ఇంటికాడ దించిపోతా. అదే ఉండుమనంటే మళ్ళీ సాయంత్రం వస్తానంటుంది కదా. వాళ్ళ అమ్మ రమ్మంటుందట, దింపేసి వస్తా. మళ్ళీ సాయంత్రం ఒకవేళ నేను తొందర వచ్చేది ఉంటేనేమో తీసుకొస్తా, లేకపోతే ఆమెనే వస్తుంది. సరే తీ బిడ్డ, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. మన పని చేస్తాందా మరి కోడలు? చేస్తుంది నర్సక్క. ఇక ఇప్పుడిప్పుడేనాయే నేనే చెయ్యనియ్యా. అన్ని పనులు నేర్పే అన్నిట్లల్లా ఉండాలే. నేర్పిస్తా నర్సక్క. అలెక్క నా కోడలు కూడా హుషారే. మంచిగా కలిసిరు కానీ మీరిద్దరిని చూస్తే అత్త కోడళ్ళ లెక్క లేరే, అక్కయ్యల లెక్కనే ఉన్నారు. అందరు కదే అంటారు నర్సక్క. పోదామా? సరే అత్తమ్మ పోయేస్తా, మళ్ళా సాయంత్రం వస్తా. సరేరా జున్ను. శ్రీను నాని, నువ్వు పోయే పనికాడికి జరా మెల్లగా పో, సరేనా? సరే అమ్మా. ఇద్దరు చూడముచ్చటకున్నారే లత, నిజంగా. ఇక లవ్ చేసి పెళ్లి చేసుకునే నర్సక్క ఇక గట్లనే ఉంటారు. అయితే ఇక వంట నువ్వే చేసుడా ఏంటి? ఇప్పుడేం చేయాలి వంట? రాత్రిది టమాటా పప్పు ఉన్నది. ఇక వాళ్ళిద్దరు చెరోదికు ఊనే బట్టే ఉన్నది. మేమిద్దరమేనాయే. నా బిడ్డ హాస్టల్కు పోయే ఇప్పుడే ఇడ్లీ చేసిన నర్సక్క, గవి తిన్నాము. ఇక ఇప్పుడేం కూర వండాలి? ఇక గంతే తీయే. అగు నర్సక్క, ఎప్పుడొచ్చినావు? ఏంద్రా పోడా, మొత్తం కంటికే కనబడతలేరు. కొడుకు పెళ్ళైనప్పటి బాగా బిజీ అయిపోయిర్రు. ఇక నేనన్న మరి మందలిస్తా అని మొకే వచ్చినా మిమ్మల్ని చూసిపోతాని. అదేం లేదు నర్సక్క, అదో పని ఇదో పని అయ్యే వరకే ఇక నాకు అదైపోతుంది. ఇక బయటకు వెళ్ళేది ఎల్లుడైతుంది. అయితే తీరాన్ని నచ్చి బాగా సేపు అవుతుంది. ఇక పోతానా? అయ్యో కూసోపోయినావు, పొయ్యి ఏం చేస్తావు? ఏం లేదు, అట్లా అటు ఇటు తిరగకపోతే నాకు ఒక కాడుంటే మనసును బట్టి పాడు కాదు. అందరినీ గిట్టనే మందరించుకుంటా అత్త. ఇక కొందరేమో దిన్నోడు దుల బాగున్నది అని అనుకుంటారు. ఇక కొందరేమో నర్సక్కలేని మాకు మనసున పట్టది అని అట్లా అనుకుంటారు. నర్సక్క, మేమైతే నీతోటి మస్తు సంబరపడతాం, నీ మాటలకు, నీ చేతలకు, నీ మంచితనానికి. ఎవరు అట్లా అనుకునేటోళ్ళు? ఎవరో తీయే. సరే తీయే, పోయేస్తా మరి. పోయిరా నర్సక్క. ఇటు వేండే శ్రీను జున్ను ఎటు వేరు? తప్పు లేదు. అయ్యో, నీకు తెలియనట్టే అడుగుతావు. నిన్న చెప్పినట్టు కదా నీ కొడుకు ఏదో చిన్న జాబ్ ఉన్నది, ఎవరో రమ్మన్నారని. అవునే చెప్పిండు గాని నాకు గుర్తుకు లేదు. నీకు చెప్పుదామనే వరకు. అయ్య కొడుకులకు ఎందుకు గుర్తుంటది? నాకు చెప్పుదామనే వరకే మీకు ఏది గుర్తుండది? ఏ గట్లంటావు పిచ్చిదానా? నాకు నిన్నంతా చూసినావు కదా, అంత అలసిపోయినట్టు అయిపోయినా వచ్చి సపరేట్గా పడుకుంటే వాడు గదే తినే ముందు చెప్పిండు. నీకు చెప్పుదాం అనుకున్నా, అప్పటికే నువ్వు నిద్రపోయినావు. అందుకే నీకు చెప్పలేదు. జున్నెటు పోయింది మరి? జున్ను కూడా లవ్వోళ్ళింటికి పోయింది. ఆ లవ్వు ఊకే రమ్మంటుందట అత్తమ్మ. మళ్ళీ సాయంత్రం వరకు వస్తానంటే సరే పో బిడ్డ అనంటే వేయిందిగా. అయితే ఫోన్ ఇది. అమ్మా అగో నాని, ఇప్పుడే వస్తుర్రా? అవునమ్మా. బంగారు తల్లి. సీనయ్య కూసుందురా? నాకు పని ఉంది అత్తమ్మా. అయితే ఇక జున్నుని ఇక్కడ వడగొట్టి పోదామని వచ్చిన. నేను వెళ్తా, ఇక మళ్ళీ లేట్ అవుతుంది. అయ్యో, కొంచెం కూర్చొని ఛాయ్ అనేది తాగిపోదు, కూసోవయ్యా. అద్దత్తమ్మా, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చిన. ఆమె ఇట్లా లేరా అయింది? వాళ్ళు ఇప్పుడే ఏదో పని మీద బయటకు వేరు బిడ్డ. సరే అత్తమ్మా, నేను మళ్ళీ సాయంత్రం వస్తా. వెళ్తానా? సరే పోతున్న జున్ను మరి. సరే పో. అక్కడ అంత అయిపోయినాక ఫోన్ చేయి, మరి ఏమన్నారు ఇంకా అతను అని. సరే చేస్తా. ఏమైంది బిడ్డ, అంత దివాలైనట్టు కొడుతుండవు? ఏ దివాలేడైంది అమ్మా, మంచిగానే ఉన్నా. మంచిగా చూసుకుంటుర్రా బిడ్డ అత్త మామయ్య శ్రీను? మంచిగా చూసుకుంటుర్రే అమ్మా. నన్ను ఏ పని కూడా ముట్టనిత్తలేదు మా అత్తమ్మ. అవునా బిడ్డ? ఇక నువ్వు కూడా ముట్టనిత్తలేదని ముట్టకుండా ఉండద్దు. అదో పని ఇదో పని చేయాలి. చేస్తాననే. డాడీకి ఫోన్ చేస్తా, నీకు చికెన్ అంటే ఇష్టం, తీసుకొని రమ్మంట. ఎందుకు తీయ అమ్మ ఇప్పుడు? ఎందుకు బిడ్డ, నువ్వు 2 రోజులు ఉంటానే వచ్చినావు కదా. ఏమోనే అమ్మ, శ్రీను అద్దు సాయంత్రం తీసుకుపోతా అని అన్నాడు మరి. అయ్యో, 2 రోజులు ఇడ ఇసిపెట్టి ఉంటే ఏమైతుందో ఏమో. ఇక అత్తమ్మ కూడా రమ్మన్నది అప్పటికే. ఇక దగ్గరుంటే గిట్లనే ఉంటుంది బిడ్డ. దూరం ఇత్తనేమో ఇటు వచ్చి 4 రోజులు ఉండొచ్చు, కానీ ఇక దగ్గరుంటే ఉండనియ్యరు.
నీకు కూడా ఇక వాళ్ళు రమ్మంటే పోతావు. ఇల్లే కదనే అమ్మ, రోజు వచ్చినా అత్త నేను. సరే తీయవ్వా. బట్టలన్నీ మొన్న ఆగమాగం పడేసిపోయిన బీరువలా చదురుకుంటా. చదువుకపో, నేను డాడీకి ఫోన్ చేసి చికెన్ ఇట్లా తీసుకురమ్మని నేను వంట చేస్తా. సరేనే. ఏమైంది నాన్న బంటి, కాలేజ్ అయిపోయి గిన్ని రోజులు అవుతుంది, దేనికి అప్లై చేయలేదా బిడ్డ నువ్వు జాబ్ గురించి? ఓ అమ్మా, నేను సాఫ్ట్వేర్ కంపెనీకి మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చొచ్చిందే. ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు. అది ఓకే అయితే నాకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. ఎంత సాఫ్ట్వేర్ అయినా కూడా అది ప్రైవేట్ కిందనే వస్తుంది కదా బిడ్డ. ఈ రోజులల్లా గవర్నమెంట్ జాబ్ రావాలంటే పెట్టి పుట్టాలే, మనకు అదృష్టం లేదు. చదువుకుంటే ఏదైనా సాధించగలం. నేను చదవలేదా నేను అవ్వ? నేను మొన్నటి దాకా కూడా ఎంత మంచిగా చదువుకున్నా, ఓ పిల్ల జోలికోలే, జైన్ జోలికి పోలే. మీరు ఒప్పుకోమంటేనే నేను పింకిరావు కూడా ఒప్పుకున్నా. అయితే బిడ్డ ఏదో ఒక్క పనిలా చేరు, జల్దీ పెళ్ళి చేస్తా. ఏదైనా పని దొరికితే ఆయనతో పెళ్ళి చేస్తే అయ్యే పోతుందిగా. నీ బరువు నీ బాధ్యత నేను ఎత్తి మీద ఎత్తుతే అయిపోతుంది. నా మీద ఎత్తుడు ఎందుకే? మరిగా ఎవ్వల బాధ్యత బరువు అనేది వాళ్ళు తీసుకోవాలి. అప్పుడే జీవితం విలువ, మనుషుల విలువ తెలిసొస్తుంది. ఓర్ని అవ్వ, నాకు పెళ్ళే కాలేదు, ఇప్పుడే బరువు బాధ్యత అనబడుతుంది. సరే సరే తీ, ఏం కూర వండినవే? రొయ్యలకు రండినియల్లా. అబ్బా, నాకు మస్తు ఇష్టమే అమ్మ, తీసుకురాపోయే. అన్నం ఇప్పుడే అవుతుంది, ఉమ్మగిలుతుంది, ఆగు. సరే సరే. అబ్బా, మా పింకీ ఫోన్ చేస్తుంది కదా. హలో పింకమ్మ, ఏమైంది? పొద్దున్నుండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, మెసేజ్కు రెస్పాన్స్ లేదు, ఏం చేస్తానవే? ఏం లేదురా, ఫీవర్ వచ్చింది, పడుకున్నా, సాతనైతలేదు. అయ్యో, జ్వరం వచ్చిందా అనే? ఎప్పుడు, ఎట్లా, ఎందుకు వచ్చింది? ఏమో నైట్ నుండే అంత పానమంతా సవసవ అన్నది, దగ్గులేసింది. ఇక తెల్లార వరకు ఫుల్ జ్వరం. మీ అయ్యను డాక్టర్ను రమ్మనకపోయినావు? డాక్టరు ఇప్పుడే ఎవరి దగ్గరకు పోయిండట, అక్కడ చూసి వస్తానన్నాడు. అయ్యో, జ్వరం పాడుగాను, జ్వరం నీకెందుకు వచ్చి పాడైందే? మరి పాలన్న ఏమన్నది ఆయనవా లేదా? తాగినరా. అవునా, మీ అమ్మ ఉన్నదా ఇంట్లోనే? ఉన్నది. ఎందుకు? ఏమో జ్వరం వచ్చింది అనబడితివి, అట్లా అత్తనే చూసత్తా. మా అమ్మ ఉంటే ఏమైతుంది, నిన్నేమన్నా అంటుందా? దా, ఏం కాదు. సరే సరే, అన్నం తిన్నాక అత్త తీయి. నువ్వు ఆ డాక్టర్ వచ్చినాక జర 2 సూదులు వేయించుకొని గోళీలు తీసుకో, తక్కువైతుంది కానీ. అబ్బో, సూదంటే నాకు భయం రా. ఏ చీమ కుట్టినట్టు అవుతుంది, ఇంత అంతసేపు ఓర్చుకుంటూ అయిపోయి ఒక్కటేసారి చీమ కుట్టినట్టు అవుతుంది. గదిని కూడా భయపడితే ఎట్లనే? రేపు మరి ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు వట్టి సీరుతారు బిడ్డని బయటకు దిగడానికి, అప్పుడు ఎట్లా ఓర్చుకుంటావు మరి? అబ్బో, సీరుతారా రా? అట్లయితే నాకు వద్దు, నీకే ప్రెగ్నెంట్ కానీ. ఓసిబిత్తిర్దానా ఎక్కడన్నా? నాకైతే అదే దేవుడు మా ఆడోళ్ళకి ఎందుకు పెట్టిండు అసలు? మీ మొగోళ్ళకు పెడితే అయిపోవు, మీకేది ఉండదు, అన్ని బాధలు మాకే. మరి నువ్వు మొగోని వైపు పుడితే అయిపోవు కదా, ఏ బాధ ఉండకపోవు. ఇక దేవుడు నన్ను గిట్ల పుట్టించే. సరే సరే, నేను అత్త కొంచెం అయినాక కానీ ఆ 2 సూదులు వేసుకొని ఓ గోలు వేసుకొని ఇంతేమన్నా తిని వండుకో అత్త, నేను కొంచెం అయినాక. సరే సరే, రారా అత్త. అత్తది నీ అవ్వయి చూసినవా, ప్రెగ్నెంట్ నాకు కావాలని అంటుంది, ఎక్కడన్నా నాకైతుందా? దీని అన్ని కథలు. అల్లేటో లేచినవేం రా, అన్నం తిందుపా. అరే నీ అవ్వ చేతి కడుక్కుంటాను పోతుండేనే, తింటా. పో కడకచ్చుకపో, తిందువు. మళ్ళా బుడుబుంగ లెక్కనే మాయమైతావు. నీ గురించి నేనేడ వెతికి పాడు కావాలి. అరే నేనేడబోతున్నానే, సీనుగానికి పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లోనే ఉండబడితే నీ ఎక్కువ బయట తిరుగుతున్నానా? సరే పో. నీ అవ్వ. ఆగో జున్ను, ఎప్పుడొచ్చినా వీడికి? బంటి, ఇంతకు ముందే సీను డ్రాప్ చేసి పోయిండు, ఇంతకు ముందే వచ్చిన. ఉంటావా 2-3 రోజులు? గీడిదిగీనేనాయే, మీ ఫ్రెండు అస్సలు ఉండనిత్తలేడు. సాయంత్రం పోతా మళ్ళా. కొత్త జంటనాయే, ఉండనిత్తడా గాని. అవునా, ఎటు వేండాడు? ఏమో ఎటో వేయండి కదా పని మీద. అంతేనా? మరి నాకు ఎప్పటోడే, నాకు ఇలా ఫోన్ వేయలేదు. ఏమో బంటి, మరి తిన్నావా? మరి అక్కడనే టిఫిన్ చేసి వచ్చిన. తిన్నావా? ఇగో ఇప్పుడే తింటా అని చేతి కడుక్కుందామని ఇంటెనకకి వచ్చినా, నువ్వు కనబడ్డావు. సరే, పింకిని రమ్మనకపోయినావు, నేను వచ్చినా అని చెప్పు, ఫోన్ చేయి. దానికి జ్వరం వచ్చిందట పాపం, పండుకొనే ఉందట. ఇక నేనే పోయత్త కాసేపు అయినాక, అది ఇటేం వచ్చేటట్టున్నది. అవునా? అయ్యో, ఫోన్ అన్నయ్య వెయ్యాలి. చెయ్యి
అవు బావా, అందరూ మన ఇద్దరి గురించి ఏమో మాట్లాడుకుంటారు కదా. ఏం మాట్లాడుకుంటే మనకేందే మరదలా, ఒకళ్ళ గురించి మనకేం అవసరం, మన సుఖం మనం చూసుకోవాలి గాని. అంతే బావా, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి నా జీవితమే మారిపోయింది. ఒంటరి లెక్క ఉండేదాన్ని, ఇప్పుడు నాకు తోడై ఉన్నావు. ఇక నాకెవరున్నరే మరదలా, నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఎప్పటిసుందో నీకు లైన్ ఎత్తన్నా సైట్ ఓడుతున్నా గాని నువ్వు నన్ను దేకలేదే. నీ ధ్యాస అంతా వేరే దిక్కు పోయింది. ఇక అట్లయినా మంచిదే, నిన్ను నా దిక్కు మలుపుకోవాలని నేను మెల్లగా మలుపుకున్ననే. నిజమా బావా, నువ్వు నాకు సైట్ కొట్టినావు, లైన్ వేసినావా? అవునే మరదలా, నువ్వంటే నాకు ఎప్పటిసుందో ఇష్టం. అందుకే నీ ఎంబడ తిరిగినా, నువ్వేడ కూర్చుంటే ఆన్నే కూర్చున్నా. కానీ నువ్వు నన్ను దేకపోతివి. మల్లయ్య మల్లయ్య అనుకుంటా వానెంబడి తిరిగి వానికి అన్ని తీర్ల పెట్టినావు కాదే. అయ్యో బావా, ఆనకేం పెట్టినా నేను ఏం పెట్టలేదు. ఎప్పుడన్నా అత్తే ఇంత అంబలో ఈ జాంకాయలో ఇచ్చినా. ఇక వాడు అదే సందని నీ మీద మనసు పెట్టుకునే. ఎవరు పెట్టుకుంటేంది బావా, నా మనసులా నువ్వున్నావు, నీ మనసులా నేనున్నా, మన ఇద్దరం కలిసినాం. పెళ్లి చేసుకుందామా ఏ మరదలా, తాళి కట్టల్లా. ఇక తాళి కడితే ఎవడన్నా ఏమన్నా అనుకోని, ఇద్దరు పెళ్ళమ్మ కూడా అనుకుంటారు. ఓ బావా, గీ వయసులో నువ్వు నన్ను పెళ్లి చేసుకునేంది, తాళిగట్టుడేంది? ఇక చూసేటోళ్ళందరూ నోరు తెరుస్తారు. అంతేనా ఏ సరే తీ, సచ్చేదాకా మన ఇద్దరం ఇట్లా తోడై ఉంటే చాలు. ఇయ్యలెందుకో చికెన్ తిన బుద్ధి అవుతుంది. చికెన్ తెచ్చుకొని గోలిచ్చుకుందామా? కళ్ళు చెప్పినా కానీ కళ్ళు స్టాక్ అయిపోయింది, లేదు మరి సాయంత్రం ఇట్లా చూస్తుంది అని అన్నాడు. అయ్యో అవునా, నిన్న చెప్పొద్దా నువ్వు? ఇలా పొద్దుగాల చెప్పే వరకు వాడంతా అయిపోయింది అనబట్టి. ఏవో కోటర్ తెత్త తీయే, నువ్వింత నేనింత తాగుదాం. చీ బావా, గా కోటర్ తాగితే నాకు రిమ్మెక్కి పాడైతుంది, అద్దద్దు. ఏం కాదే, రిమ్మెక్కితే ఎటన్నా పోయి ఏమన్నా చేసేది ఉన్నదా చెప్పు. అయినా ఆ దుకాణం బాగా దూరం ఉంది కదా, ఎవరు పోవాలి? ఏ గట్లెవరన్నా పిల్లగాడు పోతే చూడు, రోడ్డు పొంట రమ్మందం, పైసలు ఇద్దాం తెత్తరు. ఆగో, గరమ్మ కొడుకు పోతాడు కదా, ఆ పిల్లగాని పేరేం పేరు ఉండే? బంటి ఓ బంటి, ఇగరా ఇగరా, రావోయ్ పిల్లగా. ఏంది పోసవ్వా? ఏం తాత నువ్వు గీడున్నావు? అట్టిగానే ఉన్నాడు. అట్టిగా ఎందుకుంటాడు ఈ ముసలోడును, ఈ ముసలిది జింగి జింగా ఏంది? అవ్వ ఇళ్ళ పనే మంచిగా ఉన్నది. ఏంది పోసావా పిలిచినావు? ఏం లేదో ఈ పిల్లగా, ఎటు పోతాను? నేనెటు పోతా, గా దుకాణం కాడికి పోతున్నా, అట్టిగా కూసుందామని. అయితే గాని పిల్లగా ఒక్కడ పని చేసి పెట్టరా అది మాకు. నేను మీకేం పని చేయాలి? ఏం లేదు, ఒక కోటర్ పట్టుకొచ్చి ఇస్తావా? పైసలు ఇస్తా. ఓ యావో, కోటరెవలకు, నీకా లేకపోతే ఈ తాతకా? అయ్యో పిల్లగా, నేను తాగుతానా కోటరు? ముసలోనికే. గా ముసలోని గురించి నువ్వెందుకు పైసలు ఇచ్చుడు? అయ్యో ఆయన మా బావ కదా. ఓహో, ఆయన బావా, నువ్వు మరదలా అయితే? అవన్నీ నీకెందుకు ఈ పిల్లగా, తెచ్చి రాదు. ఇద్దరం చెరో పెగ్గేస్తాం, సప్పుడేగా వంటాం. ఊర్ని అవ్వ ఇల్ల కథ పాడుగాను. కరెక్టే గాని నేను అటు పోతలేను, నాకు వేరే పని ఉన్నది. అయ్యో పిల్లగా, నీకో 90 మందం ఇత్త తీయలేవు, తెచ్చియరాదు. గుండెగంత గుంజుకపోతాంది, రోజు కళ్ళు తాగినాం గాని ఇలా కళ్ళు లేదట. ఏంది గుండె అంత గుంజుకపోతుందా? నేను 90 వేయాలా? నాకు ఆ మందే అలవాట్లేదు. ఏందోయ్ గింత పెద్ద పెరిగినావు, నీకు మంద అలవాట్లేదా? అన్ని అబద్ధాలు తీ. ఓ తాత, నాకు గా మందు అలవాట్లేదు. మా అవ్వ అయ్య ఇంట్లోకే తరిమి కొడతారు నన్ను. అయితే తీయో ఈ పిల్లగా, ఓ స్ప్రైట్ అన్న థమ్స్అప్ అన్న తెచ్చుకుందు, తీయలేవు?
అది ఈడుందా ఆడుందా మస్తు దూరం నేను పోను. అయ్యో పిల్లగా తేరాదు ఇంత చికెన్ తెచ్చుకొని గోలిచ్చుకుంటాం ఇళ్ళకు కళ్ళు అయితే మంచిగా ఉంటది. నేను గంత దూరం పోను. నువ్వు చికెన్ తెచ్చుకో ఏదైనా తెచ్చుకో గోలిచ్చుకో. అయ్యో చెప్పుదే గింటింటలేవు పిల్లగా. పోరడు తీట పోరడే ఉన్నాడు కదనే మరదలా తెచ్చిస్తే అని సొమ్మేం పోను. బావా అయితవైతి బావా, సాయంత్రమే కళ్ళు తెచ్చుకున్నప్పుడే కూర తెచ్చుకొని గోలిద్దాం తియ్యి. ఎండ బాగా కొట్టి పాడైతాంది. నేను పోదామన్నా నువ్వు పోదామన్నా జరసేపు అట్లా ఉరగలేవు. ఓ పెగ్గెత్తే నిద్ర వస్తుందా? ఏ నిద్ర వత్తలేదే మరదలా, జో కొడతావానే నన్ను? ఇక నువ్వు మొల్లికాయవు నిన్ను జోకొడతా. అయ్యో నన్ను జో కొట్టపోతే ఎవరిని జో కొడతావే? మరోసారి ఇంటికెళ్ళి పోయి రావల్లా తాళమేసొచ్చి ఇటే ఉంటాయిగా. ఏమిటి మళ్ళా పొద్దుకు పోవా తీయలేవు? ఏ పొద్దుకు ఏం పోవాలే, ఇక కళ్ళు తాగితే నాకు నిద్ర వచ్చి పాడైతుంది. ఇన్నే వంట అయిపోతుంది. ఏ పోదుతి కొంచెం ఆయనకు ఆగలేవు. ఏమన్నా పాలల్లన్నేదన్నా గిన్నెన్ని ఏంచిపోలేవే తిందాం. సరే ఏంచుతీ బావా. ముసల్తనానికి దసర్రైక అన్నట్టు ముసలోళ్ళు జోరు షార్ మీద ఉన్నారు కదా. ఏందో బావా మరదల్లట వాళ్ళ సోకు సైకిల్ దొక్క నన్ను కోటరు తెమ్మంటుర్రు. పూసుకన మా అయ్యకెవలని చెప్పిర్రు అనుకో, బాడకవు నువ్వే తాగుతున్నావురా అని నన్ను ఊరు పెట్టు గెదుగుతాడు. ఆ పోరికి తెలిస్తే రెండు ఉతుకుతుంది. పండదో డాక్టర్ వచ్చిండో ఏం చేస్తాందో పొయ్యన్న అద్దం. పోకపోతే మళ్ళా నా గురించి పట్టించుకున్నవా వచ్చినవా అని అంటది. నీ అవ్వ పోసి పెద్ద రసికురాలే. ఏమైంది పింకీ పడుకున్నవానే? వచ్చినవా? ఇప్పుడే డాక్టర్ వచ్చి సూదేసిపోయిండు. అవునా? భయపడ్డావేంది సూదులేయించుకున్నటప్పుడు? ఏం భయపడలే కూసో. మీ అమ్మ లేదా అనే? అమ్మ ఇప్పుడే బట్టలు విండుతా అని పోయింది ఇంటెనకకు. నేను ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఓర్ని అవ్వ ఫోన్లో పానం పోయినట్టే మాట్లాడుతీవి. ఇప్పుడు రెండు సూదులేసినాక ఎగిరి పడుతున్నవేమే? ఎగిరి పడుడు కాదు ఏం కాదు, నాకు పిచ్చిలేస్తుంది చెప్తున్నా. నీ వల్లే నాకు జ్వరం వస్తుంది. అయ్యో నేనేం చేసిందే? నువ్వు పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడే అద్దు అని అనబడుతుంది. వేసుకుందాం తీయే. పెళ్లి గురించి రంది పెట్టుకొని నీకు జ్వరం వచ్చిందా? అవును మరి ఎందుకు అంత గట్టి కోరుతున్నావు? మరి ఊకే పెళ్లి పెళ్లి అనబడుతుంది. అయ్యో ఇప్పుడు నన్ను తిట్టడానికి వచ్చినావు నువ్వు? సరే పీకు ఇన్నుండి. ఏం నిన్ను తిట్టడానికి ఎందుకు వచ్చిందే? నువ్వు మంచి లేదు అని అంటే చూసిపోదామని వచ్చినా. ఎందుకే పింకమ్మ అంత కోపానికి వస్తావు? సరే తిన్నవా? తిందుపా. మా ఇంటికాడ మా అమ్మ నువ్వు వస్తున్నావని చెప్పినాక చికెన్ వండింది. ఓర్ని అవ్వ నేను వస్తున్నాను మీ అవ్వకి చెప్పినా వేగా చికెన్ నాకెందుకే? అయ్యో అల్లుడు వస్తుండని మర్యాద చేస్తుంది. మళ్ళా రేపు అనవా నేను వచ్చినా కూడా కనీసం మీ వాళ్ళు నాకు పెట్టిర్రా అని. నేను గట్లా అనటోని కాదే పింకమ్మ. ఓ బంటి ఐ లవ్ యూ పింకమ్మ. జున్ను వచ్చిందే ఇక్కడికి పింకిని రమ్మంటానన్నది అని పింకికి జ్వరం వచ్చిందని చెప్పినా. అవునా? దానికి మొన్ననే పెళ్ళయ్యే మొగనిషి పెట్టి మంచిగానే వచ్చింది. అయ్యో వాడాటేటో పోయిండట మళ్ళా సాయంత్రం పోతుందటనే. నీ అవ్వ నేనైతే పెళ్ళైతే నువ్వెటు పోతాటే నీ ఎంబడినే ఉరికత్తా. అత్తవే నువ్వు రాకాసదానివి. మరి నిన్ను వదిలిపెట్టి ఎట్లుంటా అనుకున్నావేంది? ఇప్పుడే ఓ సాగు చస్తానా, ఇంకా పెళ్ళైనాక నిన్ను వదిలిపెడతానా? సరే గాని బాగా బక్కగా అవుతున్నావు, జర మంచిగా తిను. అట్లాంటి ఏం రంది పెట్టుకోకు, పెళ్ళి చేసుకుందాం గాని. సరే బంటి. సో దోస్తులు చూసిరు కదా మన వీడియో వేయమని మస్తు మంది అడిగిర్రు, చిన్ననాటి ప్రేమ కథ వేయమని. సో ఈ రోజు మీకోసమే ఈ వీడియో అన్నమాట. ఇక తర్వాతటి ఎపిసోడ్స్ మీకు కావాలనంటే ఈ వీడియోకి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. మంచిగా వ్యూస్ వచ్చి మంచిగా లైక్స్ వస్తే ఈ ఎపిసోడ్స్ అనేటివి కంటిన్యూ చేస్తాము. మా పెళ్ళి ఎట్లయితుంది, తర్వాత మేము ఎట్లుంటాం, శ్రీను జున్ను ఎట్లుంటుర్రు, అట్లా మా లైఫ్ కూడా మీకు చూపిస్తాం. మీరు చేయవలసింది ఏం లేదు, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. ఆ తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.